నమస్తే, నా పేరు కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి నమస్కారం సార్. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం. గత 4 సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళు మా కౌన్సిలర్లు వేధిస్తున్నారు, మా ఇల్లు కబ్జా చేశారని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఇక్కడ పట్టించుకునే నాదుడే లేరు. పోలీసు వాళ్ళు పూర్తిగా విఫలమైపోయారు. పోలీసు వారు పూర్తిగా లంచాలు తీసుకుంటున్నారు. గత 6వ తారీఖు 8వ నెలలో వినాయక చవితి ముందు రోజు నా ఇంట్లో గుర్తు తెలియని దొండగులు జొరబడి నా ఇంట్లో వస్తువులతో సహా, వండుకునే వస్తువులు, కట్టు బట్టలతో సహా మొత్తం లాగేసుకొని మమ్మల్ని మెడబెట్టి బయటికి నెట్టేసి ఇల్లు మొత్తం ఆక్రమించేసుకున్నారు రౌడీలు. కనీసం ఎంగిలి ప్లేటు పళ్ళెం కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని రోడ్డు మీదకి నెట్టేశారు. ఇవాళ ఒక్కొక్క వస్తువు బజార్లో అమ్ముకుంటున్నారు. సిలిండర్ దగ్గర నుంచి, పల్లెల దగ్గర నుంచి ఆఖరికి మేము కట్టుకునే చీరలు, పిల్ల బట్టలు కూడా అమ్ముకుంటున్నారు. 1 టౌన్ పోలీసు వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేశాము. అదేమనంటే ఆ ఇంట్లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో మాకైతే తెలీదు, వాళ్ళని సీఏ గారే పంపించారని పబ్లిక్గా చెప్తుంది ఒక ఆడావిడ. నేను సీఏ గారు మమ్మల్ని పంపించారు, మేము సీఏ గారు తరఫున వచ్చాము, సీఏ గారే వస్తారు, మీరు కావాలంటే కంప్లైంట్ చేసుకోండి అని పబ్లిక్గా చెప్తుంది. మరి 1 టౌన్ సీఏ గారికి మా విషయంలో, ప్రైవేటు విషయంలో ఎక్కడ లంచాలు తీసుకొని మా కుటుంబాన్ని ఈ విధంగా వైసీపీ నాయకులకి అండకాయాలని పోలీసు వారు ఎందుకు చూస్తున్నారో మాకు అర్థం కావట్లా. దయచేసి మాకు న్యాయం జరగాలి. మా ఇంట్లో వస్తువులు అమ్ముకుంటున్నా ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చున్నాం కాబట్టి పోలీసు వారు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ గారికి దయచేసి చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం సార్. ఇప్పటికైనా చీరాల్లో జరిగే అవినీతి గురించి స్పందించమని వేడుకుంటున్నాం.